అరే అదే పాము 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 పోతుంది నాకు పాము ఒరి నీ మళ్ళీ పోయి ఓలల్లే పడుతుంది. ఏం చెప్తానవే? హలో ఫ్రెండ్స్, ఈరోజు నైట్ కురిసిన వర్షానికి మా ఊరు మత్తడి పోతుంది. మా బాబు నేను ఇద్దరం చేపలకు పోతే ఇలా పాములే ఎక్కువ పడుతున్నాయి. మేము ఎన్ని పాములు పట్టినాం, ఎన్ని చేపలు పట్టినాం, లేకపోతే చేపల బాలు పాములే ఎక్కువ పట్టినామా అనేది మొత్తం ఈ వీడియోలో వస్తుంది. చివరి దాకా చూసేయండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఈరోజు మా వాళ్ళు మాత్రం మస్తు చేపలు పడతారు. ఇది అనేది మా ఊరికి పోతుంటే రోడ్డంలో ఉంటుంది. ఈ రోడ్డంలో మా వాళ్ళు మొత్తం వలలు పెట్టిళ్ళు. ఈ నీళ్లు ఇంకా పైనుంచి వస్తాయి అన్నట్టు, అంటే మెయిన్ మత్తడి పైన ఉంటుంది. అక్కడ మనం ఓల పెడదాం. అక్కడ ఓల పెడితే ఆడ ఇంకా చాలా చేపలు వస్తాయి అన్నట్టు. మనం మెయిన్ మత్తడి కాడికి వచ్చినాం. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఎన్ని నీళ్ళు పోతాయి అసలు, ఘోరం అసలు. మా బాబు నేను ఇద్దరం పైకి వచ్చేసినాం. మా బాబు అయితే ఓల సెట్ చేస్తాడు. నేనైతే బత్త పట్టుకొని పడ్డ చేప మొత్తం దాంట్లో వేద్దామని నేను రెడీగా ఉన్నా. వాళ్ళైతే సెట్ చేస్తాడు. చిన్న చిన్న చేపలు అయితే ఎగురుతున్నాయి. ఇక నేను కూడా పోయి ఓల సెట్ చేస్తాను. ఒక్కరికి ఓల సెట్ చేయడం రావట్లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి వరదోలు అన్నట్టు. ఈ వరదలో ఒక్కరి నుంచి కాదు, ఇద్దరు అయితేనే సెట్ అవుతుంది. ఇద్దరం కలిసి వాళ్ళని అయితే మొత్తం సెట్ చేస్తున్నాం. దీంట్లో మా బాబు అయితే చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు. మంచిగా చిన్న వాన పడ్డా పెద్ద వాన పడ్డా కానీ ఎమ్మటే చేపలు పోతాడు. చాలా అంటే చాలా పట్టుకొస్తాడు. అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చేపలు పట్టేది. ఇంకా చిన్నప్పుడు ఇంకా నాకు జాబ్ రానప్పుడు అయితే నైట్ పోయేది. నైట్ పోయి అక్కడే పడుకునేది. చాలా అంటే చాలా చేపలు పట్టేది అసలు. ఇప్పుడు నేను చేపలు పట్టాక దాదాపు ఒక 5 years అవుతుంది. 5 years నుంచి ఇవ్వాలి వచ్చిన. నేను లీవ్కి రాగానే చాలా మంచి పెద్ద వాన పడ్డది. ఇక మొత్తం ఊరు మొత్తం ఇక్కడే చేపలే పడతారు. కొట్టు కొట్టు మంచిగా కొట్టు. ఇద్దరం కలిసి సెట్ చేస్తాను. ఎంత మనకు కూడా టైంపాస్ అవ్వట్లేదు. ఊరికే ఇంటి దగ్గర కూర్చుంటే ఏముంటాం. అటు బావి దగ్గరికి వాళ్ళ చేపలు పడతారు కాబట్టి ఇటు వస్తే నాకు టైంపాస్ అవుతుంది మంచిగా. అన్నీ చెప్తాడు మంచిగా, ఇట్లా పెట్టాలి అట్లా పెట్టాలి అంటే. లాస్ట్కి అది ఉంటుంది చూడ, అది కుండి అన్నట్టు. అది ఇక్కడ మధ్యలో గుంజితే అక్కడ మంచిగా చేపలు ఈజీగా పోనీకి ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. ఇలా సెట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎన్ని నీళ్ళు వస్తున్నాయో. ఇంకా పైన కూడా వలలు పెట్టిళ్ళు. అంటే పైన ఒక ఓల ఉన్నది, ఇక్కడ ఓల, ఇంకా కింద ఒక ఓల ఉన్నది అన్నట్టు. 3 ఓలలు పెట్టినాం మేము. ఇక ఎన్ని చేపలు పడతాయి చూద్దాం. అసలు చేపలు ఇవాళ పట్టి మీకు చూపెట్టాలి. నైట్ మొత్తం మనం కూర వండాలి. ఓకే, చేపలు చేపలు మేము వల్ల సెట్ చేస్తుంటేనే ఒక చేపలు పడ్డాయి. ఎంతో ఒక 10 minutes అంతే, ఒక 10 నిమిషాలలో ఒక చేపలు పడ్డాయి. ఏం చేపలు పడ్డాయి, ఎన్ని చేపలు పడ్డాయో చూపెడదాం. ఇవాళ నైట్ మొత్తం చాలా చేపలు పడతాయి అనుకుంటా. ఎంతో ఒక 10 నిమిషాలల్లో గిన్ని చేపలు పట్టినాయి. మొత్తం అయితే బాగా పోస్తుంది. పైన ఓలలు కూడా పెట్టినాం అన్నట్టు, అవి తెగిపోయినాయి. ఏం చెప్తానవే? అర్ధగంట తర్వాత చేపలను పడితే మొత్తం పావులే పడ్డాయి. మా బాబు అయితే అది బతికే ఉన్నది. ఇంకా దాన్ని అయితే మా బాబు మొత్తం ఇప్పుతాడు చిన్నగా. అంటే భయమే లేదు మా బాబుకు. చూద్దాం, ఎక్కువ పాములే పడుతున్నాయి, పెద్ద పెద్ద చేపలు పడతలేవు. కొన్ని చిన్న చిన్నవి పడ్డాయి. ఇంకా చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తే. ఇప్పుడు అర్ధగంట కదా వెయిట్ చేసి, ఇంకా వెయిట్ చేసి ఇంకా పడతాయి కావచ్చు. వల సెట్ చేసి 30 minutes తర్వాత చేపలు అయితే ఇప్పుతాము. మా బాబు అయితే చేపలు మొత్తం ఇప్పిండు. అవి ఇప్పి తీసుకొస్తాను బయటికి. ఏమేమి పడ్డాయో చూద్దాము. తీసుకురా ఇక్కడ పోయి పోయి కింద పోయి. చేపలు పడ్డారు. ఒరి పాము పోతుంది రా, పాము ఆగో మళ్ళీ పోయి ఊళ్ళనే పడుతుంది. ఓ దేవుడా, పల్లె ఇంకే
అమ్మ ఈ పాములు ఎక్కువ పడతాయి మనకు. ఒక చేప అయితే పడ్డ, ఒక పెద్దది. అన్ని చిన్న చిన్న చేపలు పెద్ద అన్నీ పడుతున్నాయి. ఎంతో ఒక 30 minutesలోనే ఇంత పెద్ద చేప పట్టినావు. కొన్ని లీవ్కి వచ్చి ఇంత పెద్ద చేప పట్టినావు. ఇగో ఇలాంటి ఇంకా చాలా చేపలు పట్టినావు. ఇగో ఇంకా బాబుడు ఇవన్నీ ఏరుతాండి. ఇవి చిన్న చిన్న చేపలు, కొర్రమట్టలు అవి ఇవన్నీ పడతాండు. ఇంత పెద్ద చేపలు పట్టినాము. ఇంకా ఉన్నాయి, ఇంకా సాయంత్రం వరకు చూద్దాం. సాయంత్రం వరకు చూస్తే ఏమేమి పడతాయో చూద్దాం. ఇంత బాగా పోతుంది మొత్తం. ఈ ప్లేసే కాదు, ఇంకో ప్లేస్ దగ్గరకు ఉన్నది. ఆ ప్లేస్ దగ్గర కూడా పోయి చూపెడతా. అక్కడ కూడా ఒక ఓలో పెట్టినాం మేము. ఇంకేంది ఏమైంది కావాలా వద్దా?